మీరిరువురు కూడా కిచెన్ని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభావ మీకు చూస్తాం. సకల ఆశీర్వాదాలకు సమస్త దీవెనలకు కారణభూతుడు తండ్రి స్తోత్రాలు. మీ దీనదాసుల యొక్క పరిస్థితిని ఎరిగి ప్రభా మీరు ఇచ్చినటువంటి యోగ్యమైన గృహం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడుగా కొన్ని అవస్థలన్నీ తీర్చి చక్కగా ఈ గృహాన్ని మీ నామ మహిమ కొరకు మీ దాసులకి మీరు స్వాస్థ్యం ఇచ్చినందుకే స్తుతులు చెల్లిస్తున్నారు. దేవా పనిలో ప్రభా అన్నిట్లు మీరు తోడుగా నడిపించి క్రమంగా సక్రమంగా జరిగించారు. వందనాలు తండ్రి. నాయన వారి అవసరాలన్నీ మీరు తీర్చుకుంటూ వచ్చారు. వందనాలు చెల్లించి మీ నామంలో ప్రార్థిస్తూ మీ నామాన్ని బట్టి మీ సహాయాన్ని కోరుకుంటూ వీటిలో ఆధారపడి వెళ్ళినప్పుడు మీరే ప్రతి విషయాలు మేలు చేశారు. ఈ రోజున పరిశుద్ధులు కనులైన సేవకుల ద్వారా ఈ గృహాన్ని ప్రతిష్ఠించడానికి ఇచ్చిన అవకాశం వరకు వందనాలు. అత్యల్పులం ప్రభా మీ నామంలో మేము కూడా మీరు సంతోషంలో కనపరిచి మహింపరిచే కృపనిచ్చినందుకే స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి నాయన బెడ్రూమ్ హాల్ను దాసులు ప్రతిష్ఠించారు. ఈ కిచెన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ కిచెన్ లో ఎల్లప్పుడూ ఆహారం సమృద్ధిగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ప్రభా సర్వ సమృద్ధిని అది గ్రహించండి. ఈ గుడిలో నూనె తొట్టులో పిండి తక్కువ కాదని వాక్యం చెప్పినట్టుగా మీరు ఆ విధంగా ఆశీర్వదించి మరి దాసురాలు ఇక్కడ వంట చూస్తుండగా చక్కటి జ్ఞానం వీళ్ళ కొరకు, దాసుల కొరకు, కుటుంబం కొరకు జ్ఞానంతో ప్రభా రుచికరమైనటువంటి వంటలు తయారు చేయడానికి అయ్యా సహాయం. ఇటువంటి తొందరపాటు కీడు పాడు ప్రమాదం అపాయ కీడు తావు లేకుండా సహాయం చేయండి. ఈ నామంలో ఈ సమయంలో దీన్ని ప్రతిష్ఠిస్తుంటూ మీరు తోడుకుంటున్నారు. మా స్థానం బలపరచుకుని ఈ గృహంలో సమస్త అభ్యర్థులు మీరు కొట్టివేసి మీరు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు జరిగించమని బిడ్డలకి కుటుంబంలో సంతోషం, సమాధానం, సమృద్ధి దీనిని మెండుగా దయచేయండి. క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కిచెన్ బిడ్డల కొరకు ప్రతిష్ఠిస్తున్నాం.